హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్పిఎం ఇన్ సర్వీస్ నౌ. వాట్ ఈజ్ ఎస్పిఎం, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్పిఎం ఇన్ సర్వీస్ నౌ అనేది నేను ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఉంది, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఉంది, హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ సర్వీస్ నౌ ప్రాక్టికల్లీ అండ్ థియరిటికల్లీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ థియరిటికల్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ వాట్ ఈజ్ ఎస్పిఎం? ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నానో మీకు నోటిఫికేషన్ రూపం వస్తాయి. లెట్స్ స్టార్ట్ మై సెషన్. వాట్ ఈస్ ఎస్పిఎం ఇన్ సర్వీస్ నౌ? ఎస్పిఎం స్టాండ్స్ ఫర్ స్ట్రాటజిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫార్మర్లీ నౌన్ యాజ్ ఐటీ బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీబీఎం. ఇప్పుడు మనకి సర్వీస్ నోలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎస్పిఎం అని, ఐటామ్, ఐటీఎస్ఎం, హెచ్ఆర్ఎస్టి, సిఎండిబిఏ, ఎస్పిఎం, ఐఆర్ఎం అని చాలా ఉన్నాయి అనమాట. అందులో ముఖ్యంగా నేను డిస్కస్ చేసేది ఎస్పిఎం గురించి డిస్కస్ చేస్తున్నాను. దీనికి ఓల్డ్ నేమ్ ఏముందంటే ఐటీ బిజినెస్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకి సర్వీస్ నోల్ అంటే, ఆర్గనైజేషన్స్కి ఎలా ఇన్వెస్ట్మెంట్స్, ఏ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనే దాన్ని అలైన్ చేసుకుంటూ, రీసోర్స్ని ఎలకేట్ చేస్తూ ఎంత మనీకి ఎంత రిసోర్స్ వస్తారో ఆ ప్రాజెక్ట్ని ఎంత కంప్లీట్లో చేయాలి అనే దానికి, ఆ ప్రాజెక్ట్స్ అండ్ బిజినెస్ గోల్స్ రీచ్ అవ్వడానికి మనకు ఉపయోగపడే ఒక సర్వీస్ని స్ట్రాటజిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇక్కడ ఈ స్ట్రాటజిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎస్పీఎం ఏం చేస్తుందంటే, స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్కి ఒక వారధిగా, బ్రిడ్జ్గా పనిచేస్తుంది అనమాట. అసలు స్ట్రాటజీ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, హౌ ఎస్పీఎం విల్ ఫుల్ఫిల్ ఆర్ బిట్వీన్ ద గ్యాప్ ఇన్ బిట్వీన్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది. ఇప్పుడు మన స్మాల్ ప్రాజెక్ట్ అని తీసుకోండి, మీడియం ప్రాజెక్ట్ అని తీసుకోండి, లార్జ్ ప్రాజెక్ట్ అని తీసుకోండి, స్టార్టప్ అని తీసుకోండి. మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే దానికి ఏముండాలి, కంపల్సరీగా ఆ ప్రాజెక్ట్ మీద డిమాండ్ ఉండాలి. ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ ఒక ఫోన్ కానీ ఏదైనా డిమాండ్ ఉండాలి. తర్వాత ఇనిషియేటివ్ కాంట్రిబ్యూటర్స్ ఉండాలి టు ది ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అలాగా మనం క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు వాట్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఇన్ ఎస్పిఎం? అసలు ఎస్పిఎంలో కోర్ కాంపోనెంట్స్ ఏమన్నాయో అని డిస్కస్ చేస్తే, ముందుగా ఎస్పిఎం మేడప్ ఆఫ్ సెవరల్ ఇంటర్ కనెక్టెడ్ మోడల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇంటర్ కనెక్టెడ్ మోడల్స్ అంటే చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, కాంపోనెంట్, దాని పర్పస్, దాని కీ ఫీచర్స్ ఏంటంటే డిమాండ్ మేనేజ్మెంట్ ఉంది. ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ ద డిమాండ్ మేనేజ్మెంట్. డిమాండ్ మేనేజ్మెంట్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిమాండ్ మేనేజ్మెంట్? క్యాప్చర్, ఎవాల్యుయేట్ అండ్ ప్రయారిటైజ్ న్యూ ఐడియాస్ ఆర్ రిక్వెస్ట్. ఏదైనా ఒక ఐడియాని తీసుకొని దాన్ని ఎవాల్యుయేషన్ చేసి అండ్ ప్రయారిటైజ్, మనం ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా మనం ఎలాగా మన డిమాండ్ని యూజర్కి సప్లై చేయాలి. ఆ యూజర్ అడిగే క్వైరీస్ కానీ, యూజర్ అడిగే రిక్వెస్ట్ కానీ, యూజర్ ఇచ్చే మనకు వచ్చిన ఐడియాని కానీ, దాన్ని ఆ ఐడియా అనేది యాజ్ ఫర్ బిజినెస్ గోల్గా ఎలాగ మార్చాలనేది డిమాండ్ అనమాట. తర్వాత డిమాండ్ ఇంటేక్ ఫార్మ్స్, స్కోరింగ్ మోడల్స్ అండ్ ప్రయారిటైజ్ వర్క్ ఫోర్స్. దిస్ ఈస్ ద కీ ఫీచర్స్. వాట్ ఈస్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, పీపీఎం? పీపీఎం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, పర్పస్ మేనేజ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ టు డెలివర్ వాల్యూ. ఇక్కడ మనం ఏదైతే చెప్పామో, క్యాప్చర్స్, ఎవాల్యుయేట్ అండ్ ప్రయారిటైజ్ ఎలాగుందో, ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయాలి. అండ్ ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. హౌ మెనీ మంత్స్ ఆర్ హౌ మెనీ డేస్ టు డెలివర్ అనే ఒక వాల్యూని మనం స్పెసిఫై చేయాలి. దాన్ని ఇవన్నీ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుందంటే ప్రాజెక్ట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అనే దానికి ప్లానింగ్ ఉండాలి. దానికి ఎంతమంది రీసోర్సెస్ కావాలి. తర్వాత మైల్ స్టోన్ ట్రాకింగ్, మనం ఎప్పుడులోపు ఆ మైల్ స్టోన్కి రీచ్ అవుతాం అని చెప్పి ఎవ్రీడే ట్రాక్ చేస్తుండాలి. అండ్ పోర్ట్ఫోలియో డాష్ బోర్డ్స్, వీ నీడ్ టు క్రియేట్ డాష్ బోర్డ్స్. దిస్ మంత్ ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, దిస్ మంత్ ఇంత ప్రోగ్రెస్ వచ్చింది అనేది ఒక డాష్ బోర్డ్స్ వైజ్గా స్టేక్ హోల్డర్స్కి చూపించగలగాలి. అది ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. తర్వాత రీసోర్స్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆప్టిమైజ్ హౌ పీపుల్ అండ్ స్కిల్స్ ఆర్ అలొకేటెడ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ దట్ పర్టికులర్ టాస్క్ అనే దానికి మనం ఆప్టిమైజ్ చేసి, ఆ పీపుల్ని, ఆ స్కిల్ తగ్గ పీపుల్ని ఎలకేట్ చేయాలన్నమాట. దాన్ని రిసోర్స్ మేనేజ్మెంట్. ఇక్కడ రిసోర్స్ ప్లాన్స్, కెపాసిటీ,
వర్సెస్ డిమాండ్. మనకి ఒక ప్లాన్ చేయాలి. ఎంత కెపాసిటీ ఉన్నారు, ఎంత డిమాండ్గా చేయగలుగుతారు అనేదాన్ని అనాలిసిస్ చేయాలి. అండ్ దెన్ స్కిల్ బేస్డ్ అసెస్మెంట్. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్లో తీసుకుంటే, ఒక ప్రాజెక్ట్లో ఒక జావానో లేకపోతే పైథానో లేకపోతే జనరేటివ్ ఏఐ స్కిల్ బేస్డ్ పీపుల్ మాత్రమే అలొకేట్ చేసి తీసుకోవాలి. ఆ స్కిల్ ఉన్న పీపుల్కి మాత్రమే ఆ రిసోర్సెస్ని అలొకేట్ చేయాలి. వాళ్ళు కెపాసిటీ రీచ్ అవుతుందా లేదా దానికి అనుగుణంగా వాళ్ళ డిమాండ్ అండ్ అనాలిసిస్ని అనాలిసిస్ చేస్తూ మనం రిసోర్స్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలి. అక్కడ కూడా మనకి ఎస్పిఎం ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ట్రాక్ కాస్ట్స్. మనం ఆ ఎంప్లాయ్ మీద కానీ ఆ పర్టికులర్ థింగ్ మీద ఎంత కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అందుకని బడ్జెట్ని ప్రిపేర్ చేయాలి. అండ్ ఆర్ఓఐ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్ రావచ్చు అనేది కూడా మనం ప్లాన్ చేయాలి. దాన్ని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్, కాస్ట్, ట్రాన్స్పరెన్సీ, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో బడ్జెటింగ్ ఎలా చేయాలి, ఫోర్కాస్టింగ్ ఎలా చేయాలి, అంటే కాస్ట్ ట్రాన్స్పరెన్సీగా ఎలాగ పే చేయాలి, ఎలాగ ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్. మనం ఇలా చేయటం వల్ల మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత, మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఆ ఖర్చు చేయడం వల్ల మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది అనే దాన్ని ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో తెలుసుకోవాలి. తర్వాత అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. దిస్ ఈస్ ద అనదర్ కాంపోనెంట్. అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, దిస్ short term APM. The short form is APM. Now manage the life cycle and value of applications. That application end to end, స్టార్టింగ్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ బిల్డ్ చేసి, డెవలప్ చేసి, టెస్ట్ చేసి, డిప్లాయ్ చేసి, ప్రొడక్షన్కి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ అయ్యే వరకు మొత్తం అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చెక్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఇన్వెంటరీ అండ్ దెన్ రీటెన్షనలైజేషన్ రేషనలైజేషన్, బిజినెస్ capability మ్యాపింగ్. అప్లికేషన్ ఇన్వెంటరీ, రేషనలైజేషన్, బిజినెస్ క్యాపబిలిటీ అండ్ మ్యాపింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అజైల్ డెవలప్మెంట్ ఆర్ సేఫ్. వాట్ ఈజ్ సేఫ్, వాట్ ఈజ్ అజైల్ డెవలప్మెంట్ అనేవి మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూసుకుంటే మనం అజైల్ మెథడాలజీ అంటాం. అంతకుముందు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక అప్లికేషన్ కానీ డెవలప్ చేయాలంటే మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఈ అజైల్ మెథడాలజీ రాకముందు ఏముంది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్లో వాటర్ ఫాల్ అని, స్ప్రింగ్ అని, ఇలాగా చాలా మెథడాలజీ ఉన్నాయన్నమాట. ఆ మెథడాలజీ ఇట్ ఈస్ దే ఆర్ టేకింగ్ టూ మచ్ టైం అనుకోండి, అందుకని అజైల్ మెథడాలజీ ప్రపోజ్ చేశారు. ఈ అజైల్ మెథడాలజీతో కంపేర్ విత్ తర్వాత నెక్స్ట్ డెవాప్స్ అనే టెక్నిక్ వచ్చిందనమాట. ఈ అజైల్ మెథడాలజీ అనే డెవలప్మెంట్లో ఏం చేస్తాం, సేఫ్ అంటే ఏంటి, సపోర్ట్ అజైల్ టీమ్స్ అండ్ స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్. ఆ అజైల్ టీమ్ అసైన్ చేసి ఆ అజైల్గా ఫస్ట్ రిక్వైర్మెంట్ రావాలి, రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత డెవలప్ చేయాలి, డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేయాలి, మూవ్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి. దిస్ ఈస్ ద అజైల్ మెథడాలజీ అనమాట. దాన్ని స్ప్రింట్ ప్లానింగ్ ఆర్ స్ప్రింట్ అంటాం, బ్యాక్లాగ్ అంటాం. ఈ అజైల్ మెథడాలజీ గురించి, అజైల్ డెవలప్మెంట్ గురించి తర్వాత క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి వచ్చింది కదా, అది చూడండి. బ్యాక్లాగ్ ఐటమ్స్ అంటే ఏంటి, స్ప్రింట్స్ అంటే ఏంటి, ఎపిక్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ పిఐ ప్లానింగ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్. తర్వాత ఇంటిగ్రేషన్ విత్ డెవాప్స్ టూల్స్. ఈ డెవాప్స్ టూల్స్ ఏమవుతాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ట్రైనింగ్ అలాగ వస్తాయి కదా. వీటితో మనం ఎలాగా ఇంటిగ్రేషన్ అవ్వాలి, ఎందుకంటే ఒకసారి డెవలప్ చేసిన తర్వాత ఏదైనా న్యూ ఎన్హాన్స్మెంట్ వచ్చినప్పుడు అది డెవలప్ చేసి, టెస్ట్ చేసి, మెర్జ్ చేసినప్పుడు ఎలా సిఐసిడి పైప్లైన్ క్రియేట్ చేయాలి, గిట్ హబ్ యాక్షన్స్, డాకర్, కుబర్నెటిస్, జెన్కిన్స్ ఎలాగా క్రియేట్ చేయగలగాలి, ఆటోమేషన్ చేయాలనే దాని గురించి అజైల్ మెథడాలజీలో వస్తుంది. తర్వాత సినారియో ప్లానింగ్ అంటే మోడల్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ సినారియోస్ టు గైడ్ డెసిషన్స్, వాట్ ఇఫ్ ఎనీ అనాలిసిస్, prioritization based on strategic goals. Scenario planning, how to implement, how to deliver it to the రిసోర్సెస్ టు ద మార్కెట్ అని చెప్పడానికి సినారియో ప్లానింగ్. తర్వాత పెర్ఫార్మెన్స్ అండ్ అనాలిటిక్స్ రిపోర్టింగ్. మనం ఏం చేసినా కానీ మన పర్ఫార్మెన్స్ని అనాలిటిక్స్లోనే మనం క్యాలిక్యులేషన్ చేయగలగాలి. వాటి రిస్క్స్ ఏంటి, వాటిని ఎలాగా మనం ఓవర్కమ్ చేయొచ్చు, రిపోర్టింగ్ రూపంలో ఉండాలి. ప్రొవైడ్స్ విజిబిలిటీ. రిపోర్టింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ విజిబిలిటీ ఇంటూ అవుట్కమ్స్ అండ్ కేపీఐస్. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ కేపీఐస్ అంటే అవుట్కమ్స్, వాట్ వీ డిడ్ అండ్ హౌ వీ విల్ డెలివర్, దట్ ఈస్ కాల్డ్ అవుట్కమ్.
దాన్ని కేపీఎస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం మెజర్ చేయగలగాలి విత్ రెస్పెక్ట్ టు డాష్‌బోర్డ్స్, అండ్ దెన్ స్కోర్ కార్డ్స్, అండ్ దెన్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ యూజ్ చేసి, అంటే మెషిన్ లెర్నింగ్ గానీ, ఏజెంటిక్ ఏఐ గానీ యూజ్ చేసి మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడాలి. స్కోర్ బోర్డ్ యూజ్ చేసుకొని ప్రొమథిస్, గ్రాఫానా యాజ్ వెల్ యాజ్ విజువలైజేషన్ టూల్స్ ఉంది, టాబ్లూ, పవర్ బిఐ, అండ్ దెన్ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయగలగాలన్నమాట. ఏదైనా ఒక మెథడాలజీ గానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ, సపోజ్ ఎక్కడికో పోతుంది. నిన్న 2026 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ 2020 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, ఒక ప్లేయర్ యొక్క స్టాటిక్స్ అనేది దాన్ని మొత్తం మనం విజువలైజేషన్ చేసి, ఒక ఓవర్‌కు ఎన్ని రన్స్ వచ్చినాయి, ఎన్ని వైడ్స్ వేశారు, ఎన్ని నో బాల్స్ పడ్డాయి, ఎంత రన్స్ కొట్టాలి, అవంతా మనం ప్రాక్టికల్‌గా మనం ఆడకపోయినా మనం ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది డాష్‌బోర్డ్స్‌ని చూస్తూ, లేతే స్కోర్ కార్డ్‌ని చూస్తూ, లేతే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. తర్వాత ఓవర్‌కి ఎంత కొట్టొచ్చు, ఈళ్ళు గెలుస్తారా లేదా అనేది మాత్రం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? బేస్డ్ ఆన్ డాష్‌బోర్డ్స్ ఆర్ స్కోర్ కార్డ్‌ని బేస్ చేసుకొని మనం ఈజీగా వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్‌ని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. దాన్ని ప్రిడిక్ట్ అనలిటిక్స్ అంటాం. ఇది ఇంకా మనం ఈ డిమాండ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కొంత చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్‌లో మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ ది కాంపోనెంట్స్ వర్క్ టుగెదర్. డిమాండ్స్, ప్రాజెక్ట్స్, పోర్ట్‌ఫోలియో. డీపీపీ అంటాం. ఐడియాస్ ఫ్లో ఇంటూ డిమాండ్స్. ఐడియా ఒక ఫ్లో అనేది డిమాండ్ రూపంలో అవ్వాలి, విచ్ బికమ్స్ ప్రాజెక్ట్ రూపంలోకి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాత గ్రూప్డ్ ఇంటూ పోర్ట్‌ఫోలియోస్ అలైన్డ్ విత్ స్ట్రాటజీస్‌తో మూవ్ అవ్వాలి. దీన్ని డీపీపీ అంటాం. తర్వాత రిసోర్స్ అండ్ ఫినాన్షియల్స్. దానికి ఆ పోర్ట్‌ఫోలియోకి అనుగుణంగా రిసోర్స్‌ని అనాలిసిస్ చేయాలి. రిసోర్స్‌ని అలొకేట్ చేయాలి. దానికి ఎన్‌జ్యూస్ ద రైట్ పీపుల్ అండ్ బడ్జెట్ ఆర్ అలొకేట్ టు ద రైట్ ఇనిషియేటివ్స్. దట్ ఈస్ కాల్డ్ రిసోర్స్ అండ్ ఫినాన్షియల్స్. నౌ కమింగ్ టు ద అప్లికేషన్ ప్లస్ అజైల్, అంటే కనెక్ట్స్ ఐటీ సిస్టమ్ అండ్ అజైల్ డెలివరీ టు బిజినెస్ అవుట్కమ్స్. లాస్ట్ వన్ సినారియో ప్లానింగ్ అండ్ అనలిటిక్స్. హెల్ప్ లీడర్షిప్ మేక్ డేటా డ్రివెన్ డిసిషన్స్ అబౌట్ వేర్ టు ఇన్వెస్ట్ అనే ఈ కాంపోనెంట్స్ అన్నీ ఇలా టుగెదర్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. దీని గురించి నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా, నీట్గా, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఈ ఎస్పీఎంని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇన్ సర్వీస్ నో అనేది మీకు క్లియరిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఇంకా టెర్మినాలజీతో సహా ఆర్ఓఐ అంటే ఏంటి, ఎన్పివి అంటే ఏంటి, ఇవన్నీ మ్యాథమెటిక్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ వచ్చిన దగ్గర నుంచి మనం అప్లై చేసి ఎనలిటిక్స్ దా చూసే విధంగా మీకు ఎలా చేయొచ్చు అనేది మొత్తం క్లియర్గా, నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. ముఖ్యంగా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా జస్ట్ యూట్యూబ్లో పింగ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కొరకు ఎనీ కోర్సెస్ ఐ విల్ ప్రొవైడ్ టు యూ విత్ జాబ్ గ్యారంటీ. ట్రైనింగ్ సెషన్స్ విల్ బి ప్రొవైడింగ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.